ఐపీఎల్ 2026 సీజన్ 67వ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ మరియు ట్రావిస్ హెడ్ మధ్య గొడవ జరిగింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 255 పరుగులు చేయగా ఆర్సీబీ 200 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కోహ్లీ హెడ్ను ఉద్దేశించి స్లెడ్జింగ్ చేస్తూ దమ్ముంటే నువ్వు బౌలింగ్ చేసి నన్ను అవుట్ చేయని సవాలు విసిరాడు. దానికి హెడ్ కూడా సీరియస్గానే సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లందరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న సమయంలో కోహ్లీ ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ ట్రావిస్ హెడ్కు మాత్రం నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హెడ్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ కోహ్లీ తన ఈగోను ప్రదర్శించాడని చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు కోహ్లీపై మండిపడుతున్నారు. ఇంత ఈగో పనికిరాదని, అందరి ముందు ఒక ఆటగాడి పరువు తీయడం సరికాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.